ఆయన చెప్తాడు శివాని ఒక కలియుగ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కొత్త ఆయన వచ్చిండు ఇక్కడికి. ఇప్పుడు సమాధిలో కూడా లేచి వచ్చిండు. శివాజీ గారు అనే ఒక సినిమా యాక్టర్ ఆ సమాధిలో కూడా లేచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు నీ మీద ఐటీ దాడులు మీ పార్టీ మీద జరగవండి. మీరు దోసుకుంది 4 సంవత్సరాలు ఏం పరిపాలన చేసావు, ఎక్కడ దోసుకోవాలా, ఎంత దోసుకోవాలి, ఎప్పుడు దోసుకోవాలని తప్ప ఏమన్నా పరిపాలన చేసావా జనానికి? జగన్ మీద అటాక్ చేస్తానికి నువ్వు ప్లాన్ చేసావు. సిట్టు కోడి పని వస్తాను నువ్వు సిట్టు వస్తుందని చెప్తాను కదా. శివాజీ గారు చెప్పానంట ఏమని, గరుడ ఆపరేషన్ గరుడ జరుగుద్ది మీ మీదను నీ తొత్తుల మీద దాడి జరిగితే రాష్ట్రం మీద దాడా, ఓటు చెప్పడు నువ్వు మన రాష్ట్రం మీద దాడి చేస్తాను. నువ్వు ఓటుకు నోటు రెడ్ హ్యాండ్గా దొరికావు. అది కూడా నువ్వు ఎట్టావు తెలుసా? మహానుభావుడు ఎన్టీ రామారావు పుట్టినరోజుని మహానాడు జరుపుతావే 2015 మహానాడులో, అది హైదరాబాదులో జరిపావు మహానాడులో నువ్వు నీ పార్టీ ఇప్పుడు ఉండడే రేవంత్ రెడ్డి గారు మేసాలు మెలేసిపోయిండు, మేసాలు పీకేశారు ఇక్కడ తెలుసా నీకు? కోడికత్తి అదే మన మహానాడులో నువ్వు రేవంత్ రెడ్డి మహానేత పుట్టిన అటువంటి ఎన్టీ రామారావు పుట్టినరోజు ఆయన స్టేజ్ మీదనే మీరు ఈ కుట్ర చేశారు, ఓటుకు నోటు కేసు కుట్ర. ఆ పాపమే ఎన్టీ రామారావుకి తగిలి, ఎన్టీ రామారావు పాపం తగిలే మీరిద్దరూ అలా బుక్ అయిపోయారు. బ్రీఫ్డ్ నువ్వు బుక్ అయ్యావు, ఆయన రెడ్ హ్యాండ్గా కొలజోడుకొని డబ్బులు ఇస్తుంటే అందరూ చూశారు. అది రెడ్ హ్యాండ్గా దొరికిన కేసు. నువ్వు ఎన్ని ఒక రాజ్యసభ అమ్ముకున్నావు కదా, ఒక లాయర్కి ఎవరికి అమ్ముకున్నాడు, ఆయన పేరు ఏదో ఉంది మొన్న ఈ మధ్య కొత్తగా. ఆయన అదేమిది లాయర్ కేసు, ఇదేమి చిన్న కత్తి కేసా? అన్నీ నీకు చిన్నే. అదేమి డబ్బులు ఇచ్చినోడు లాయర్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కోడి కేసు గురించి కొద్దిగా మాట్లాడదాం. జగన్ మీద దాడి జరిగిన కాడి నుంచి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నువ్వు, మీ డీజీపీ ఆ కేసుని ఎంతప్పటికీ జగన్ మీద నెట్టడానికే ప్రయత్నం చేశారు తప్ప దాని వెనకొండోళ్ళని ఎవరిని దమ్ముండ గవర్నమెంట్ కాదు కదా, మీరు దద్దమ్మ గవర్నమెంట్ కదా. ఇది దద్దమ్మ గవర్నమెంట్ అంతే చేస్తుంది. వాళ్ళ పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళని పెట్టి చిట్టు వేసినావు. ఈయన మీద నీ చిట్టు మీద ఎంత నమ్మకం ఉంటుందంటే, చిట్టు ఏం తెలిసారు చెప్పా? 3 నెలలు అయింది ఆడికి, ఈ రోజుకి 3 నెలలు అయింది, ఒక 5 రోజులు తక్కువ. ఈ 3 రోజుల్లో ఆడెవడో దొరికినోడు తప్ప వాడు వెనకాల ఎవడు ఉండడు. ఇక్కడ జనానికి మొత్తానికి మీ తెలుగుదేశం పార్టీ మీద ప్రపంచంలో ఉన్న జనాలకి నీ శాస్త్రాలు అన్నీ తెలుసు కదా. ఒక్కనే కాదు కదా, మల్లెల బాబ్జీ పోయా, పింగళి దసరాం పోయా, గద్దరి మీద కాల్పులు జరిపా, వంగవీటి రంగ నీ నీచ చరిత్ర ఉంది కదా, నీ నీచ చరిత్ర ఉండడు కదా. ఆఖరికి మీ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళని, రాజశేఖర రెడ్డి లాంటి కొడుకులు అంటే నీ కొడుకు లాంటి వాడిని చంపేసి సగా చేస్తే తప్ప మనం గెలవలేమని చేసి ఇంత నీచానికి దిగజారిన వ్యక్తివి నువ్వు తప్ప ఎవరు కాదు. ఖచ్చితంగా ఇందులో నీ హస్తం చాలా ఉంది. అందరూ ఎంక్వైరీ జరుగుతుంది, బయటకు వస్తారు, వాళ్ళు రాకూడదా? నువ్వు పరిటాల రవి మీద జరిగినప్పుడేమి రాజశేఖర రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు అడిగావా? ఎన్ని నిమిషాలు ఇచ్చాడు నీకు సిబిఐ దర్యాప్తు జరిపించాడు? నువ్వు పెద్ద అసలు 2014 మే 16న అఫిషియల్ దొంగలు జరపటరండి. అది గెలిచిన రోజు. ఆ రోజు మే 16న అఫిషియల్ లైసెన్స్ దొంగలు వచ్చేసారు ఆంధ్రాకి. అది అందులో మొక్కమాటమే లేదు. మొత్తం లైసెన్స్కు వాడండి. జన్మభూమి కమిటీ మెంబర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎక్కడికైనా వాళ్ళకి తప్ప వాళ్ళు బిల్లులు లేకుండా, పనులు లేకుండా చెట్టు మీరు దాంట్లో వస్తుందిలేండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.